ఫ్రెండ్స్ పార్ట్ 3 వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చితే అది ఇంకా ఎన్ని పార్ట్స్ అయినా పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇంకా వీడియోలకు వెళ్ళిపోయాం. అరే బాబాజీ చెప్తా మన కాయలు అన్ని పోయినాయి. బాబాజీ ఎక్కడండి? మొన్ననే వెళ్ళాడు కదా, కాశీకి వెళ్ళాడు. ఇంకెప్పుడు వస్తాడు? 2-3 years పడుతుంది రావడానికి. మీరెందుకు వచ్చారు? అదే అది బాబాజీ మాకు ఒకటి చెప్పాడు. ఆ తైతాలు అందిస్తాడు అవన్నీ ఫోన్ నెంబర్ ఏమన్నా? మీరు 4 ఉంటారు కదా మీ ఫ్రెండ్స్. మీరు ఇంకొక ఐడియా రాలేదు. ఏమైంది? ఏడు ఇంకొక ఐడియా రాలేదు. సిగ్గు ఎక్కున్నట్టుంది. ఇక పట్టు ఉండదు. ఇక పట్టు. పట్టాను. మీరు మంచిగా ఇంటి కోసం ఎవ్వరు ఇవ్వరు. మీరు ఇచ్చారు, మీరు కూడా ఇవ్వరు. మీరైతే మాట్లాడే ఇస్తారు. అది కాశీ నుంచి ఆయన వచ్చినాక చెప్పనా? సరే అక్క. సరే మరి. అరే బాబాజీ ఎక్కడ కాశీ కొన్నా అంటే ఇక్కడ ఎప్పుడు వస్తాడో ఏమో బాబాజీ. ఇన్న కూర్చోందా? ఏమవుతుంది తీర కింద కూర్చున్నాం. నోరగా ఉంటుంది దానిపైన. మా తమ్ముడిని చంపి మీరు తాయెత్తులు కట్టుకొని కూర్చుంటారా? మిమ్మల్ని మొదలను కూడా నేను వాళ్ళ అక్కనై ఉండి మీరు చంపుతుంటే నేను ఊరుకోవాలా? చూడండి రా మీ సంగతి చెప్తాను. అక్క ఆగు, వెళ్ళిపోతున్నావా? అరే వాళ్ళ సంగతి చెప్పడానికి వెళ్తున్నాను. చెప్పిన పని పూర్తి చేయక్క. నేను చెప్పిన పని చేసావా ఫస్ట్? నువ్వు చేశానక్క. అక్క నువ్వు బాబాజీని కట్టేసి కాశీకి వెళ్ళాడు అని చెప్పావు వాళ్ళకి? చెప్పాను. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేశారు. నేను ఇచ్చిన మామిడికాయ కూడా తిన్నారు వాళ్ళు. నేను వాళ్ళ జీవితాన్ని నేను చెప్పాను కదా. చేశానక్క. తాయితాలు తెప్పేశాను. మంచి పని చేశాను. పట్టరా. అరే అరే మనము బాబాజీ ఉన్నాడో లేడో అని మన అక్క మనకి కాడికాయ ఇచ్చిందంటే నా ముగ్గు తెచ్చిందా అంటే ఏదో కనిపించిందని అనిపిస్తుంది నాకైతే. ఏమంటారు? అరే తను 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 వాడు అయిపోతుంది. ఏమన్నా నిషి నిషి అక్క చెప్పిన పని చేసింది. ఇక మీరు ఎంత మావటమే మిగులుందిరా. నువ్వు చంపుతావారా? నువ్వు చంపుతావా? నువ్వు చంపుతావారా?
అరే వదిలేసి వచ్చేసాయి. వాళ్ళని వదిలే, నేను చూసుకుంటాను. వచ్చేసాయి. మీరు వెళ్ళండి. వాళ్ళని అంతం చేసి అక్క. సరే. ఏంటి మీరు తాగట్లేదు నాకు? ఏంటి మీరు నాకు తాగట్లేదు? ఏమైందక్క? ఏదో శక్తి తిరుగుతుంది. మళ్ళీ వద్దాం పదరా. ఇప్పుడు సరైనది కాదు సమయం. అక్క వాళ్ళు ఎంతైనా నీకు తాకుతలేరక్క. అవునరా, వాళ్ళ దగ్గర ఏదో మాయ తగ్గుంది, అందుకే అలా అవుతుంది. అక్క వాళ్ళ నుదుటిన విభూతి ఉందక్క. ఆ విభూతి వల్ల కాదురా, నేను ఇలా పెట్టి చూశాను కదా, వాళ్ళ దగ్గర ఏదో ఉందిరా. ఉంది, కనిపెట్టాలక్క. కనిపెట్టాలి. మనం అనుకునేది చెయ్యాలంటే వాళ్ళని చంపాలి, ముగ్గురిని. నువ్వు ఆ కూరలో వెళ్ళి ఏదైనా 3 తాయితలైనా ఏదైనా 3 ఇచ్చేసేస్తాను. 3 నిమ్మకాయలు ఇస్తా వాళ్ళని నమ్మించడానికి. సరే అక్క, మన పగ చల్లారాలంటే వాళ్ళు అంతం కావాలక్క. అక్క వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళు, వాళ్ళకి ఇచ్చేసి రా పో. కొంచెం ఏంటి రావట్లే చెప్తే? ఇక మీరు లేవండి, లేచి కూర్చోండి. ఏమైంది ఇలా ఉన్నారు మీరు? కూర్చోండి. అసలు మీకు ఏమైంది? ఏం లేదక్క. కూర్చోండి, ఫస్ట్ మీరు ముగ్గురు కూర్చోండి. ఏమైంది ఇలా ఉన్నారు మీరు? ఏం లేదక్క, ఏమో మేము అప్పుడు బాబాజీ కలుద్దామని ఆ బాబాజీ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఒక అక్క కనిపించింది. అక్క మామిడికాయ ఇచ్చింది. తిన్నాక మేము ఇక్కడికి వచ్చినాక ఏం తినలేక పడిపోయినాము. అయ్యో అలాగా? అక్క మీలేంది నిమ్మకాయలు పట్టుకొని వచ్చింది? మీ ప్రశ్నకి అర్థం ఇద్దామని వచ్చాను. ఆగండి. నన్ను కాశీ నుంచి ఆ బాబాజీ పంపించాడు. నేను వాళ్ళ అక్కని. నేను బాబాజీ ఆగండి. ఇప్పుడు వీళ్ళు నా చేతిలోకి వచ్చేస్తారు. అందరు నా మాట వింటారా? నా దారిలోకి వచ్చేస్తున్నారా? మీరు తీసుకోండి. ఇకపై మీరు నా మాట వింటారు. తీసుకోండి. అక్క దీంతో అక్క దాంతో మీరు ఏం చేయక్కర్లేదు. అది జాగ్రత్తగా మీ దగ్గరనే పెట్టుకోండి. అది దిండు కింద మాత్రం పెట్టుకోకండి, చాలా ప్రమాదం జరుగుతుంది. నేను మళ్ళీ వారం తర్వాత వస్తాను. అప్పుడు అది మీ దగ్గరనే ఉండాలి. అది ఎలా కావాలంటే మొత్తం ఇంతకీ కలర్ లేదే. ఇది
ఈ కలర్ రావాలి అది. సరే. ఈ కలర్ అయ్యే వరకు అది మీ దగ్గరనే ఉంచుకోండి, తీసుకోండి. అక్క మరి ఇది మేము చెవులో పెట్టుకోవచ్చా అక్క? జేబులో పెట్టుకోవచ్చు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోయాలని చూడకండి. చూస్తే ఏమైతే అక్క? దాంట్లో ఉన్న శక్తి బయటికి వచ్చేసి మిమ్మల్ని పీక పిసుకుతుంది. కావున దాన్ని మీ దగ్గరనే పెట్టుకోండి, మీ జేబులో పెట్టుకోండి. ఇదే మీకు సురక్షణ. సరే. రండి, దీవిస్తాయి. ఆయుష్మాన్ బాబా, మీరు నా దగ్గరకు వచ్చేస్తున్నారు, నన్ను దారిలోకి వస్తున్నారు. ఆయుష్మాన్ బాబా, ఆయుష్మాన్ బాబా. అక్క మీకు అది మీకు తమ్ముడు అన్నమాట? తమ్ముడు ఎవరు? మా కాశీకి వెళ్ళాడు మా తమ్ముడు. కదా అక్క, ఒకసారి వీడియో కాల్ చేయరా? ఇప్పుడు తను మాట్లాడే పరిస్థితులు లేడు. నేను చేసా. తను యజ్ఞంలో ఉన్నాడు. యజ్ఞంలో ఉన్నప్పుడు అహంకారించు. సరే. నేనే వీలు చూసుకొని నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను. సరే. జాగ్రత్త ఉండండి, జాగ్రత్త. తమ్ముడు ఏమైంది అక్క? పని పూర్తి చేసావా? చేశాను, వాళ్ళకు ఇచ్చేసాను రా. ఇంకా వాళ్ళ అంతం, మరణం, శాసనం. వారం తర్వాత వస్తానని చెప్పాను రా, నమ్మారు. మనం అనుకున్నా చేసేసాం అక్క. అవును, ఇంకా మిగిలింది వాడొక్కోడే పెద్దోడు. అందరికన్నా పెద్దవాడు వాడే, నిన్ను చంపినవాడు. వాడిని కసితో పగతో చంపాలక్క. వాడిని కొంచెం కొంచెం నరకం చూపించి చంపాలిరా. సరే అక్క. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకో. నేను కలుసుకుందాం అన్నట్టు చెప్దామని మర్చిపోయినా. వాడిని ఎక్కడ దాచిపెట్టారా? అదే బాబాజీని ఎక్కడ దాచిపెట్టారా? మన ఊరి చివరన ఒక ఇట్లా గుడిసెలే చూడక్క. గుడిచెలో దాపెట్టారా? అవునక్క. వాడిని ఎక్కడైనా పంపించండి, వాడిని ఎక్కడైనా పడేయండి. ఆ గుడిచెలో ఉంటే చాలా మనుషులు వస్తాడు అక్కడ, వేటకి వస్తారు. వాడిని చూసారనుకో మళ్ళీ ఊర్లోకి తీసుకొస్తారు. సరే అక్క. ఆ పని పూర్తి చేయి ఫస్ట్ నువ్వు. సరే అక్క. కొంచెం బాగా తర్వాత. అక్క ఎంత మంచిదిరా. అదే అప్పుడు మనకు ఒక అక్కనేమో మామిడికాయ ఇచ్చింది, ఈ అక్కనేమో నిమ్మకాయ ఇచ్చింది. మామిడికాయకి నిమ్మకాయకి ఏ సంబంధం ఉందా? కొయ్యోదన్నది ఇది. ఇంకా జవలో పెట్టుకోవాలి, మెత్త కింద కూడా పెట్టుకుంటాం. అవును, ఒకసారి మెత్త కింద పెట్టుకుంటాం. మరి ఏమైతే అలా పెట్టొద్దు. మీరు చెప్పేది ప్రతి ఒక్కటి వింటూనే ఉన్నాను. మీరు చేసేవన్నీ తప్పుడు పనులు, అలా చెయ్యకండి. సరే అక్క. మన బిడ్డకి అది మెత్త కింద పెట్టారు. పెడతారా? పెట్టామక్క. పెడతారా? ఏం పెట్టామక్క? ఏందిరా నా మాటని బహిష్కరిస్తారా? ఏం పెట్టామక్క? నీకు చాలా వేరే చెప్పు, ఇలా చేస్తావా? మీకే ఉండాలిరా, నాకేం తెలియదు. మీకే బాధ ఉంటుందిరా, చెప్తే అర్థం చేసుకోండి. చెప్తే అర్థం కాని వాళ్ళకి ఎంత చెప్తున్నా వేసుకో. అలాగన్నా దారిలో పెట్టేస్తున్నారు. వాది కోదం అనుకున్నారు, మామిడికాయ తిన్నారు. ఇప్పుడు ఇది తాగుతారో చూద్దాం. కాయ కూడా తాగేస్తే ఇంకేంది, మొత్తం నా మాట నా తమ్ముడు మాటనే వింటారు. వారం రోజుల తరువాత వాడి శవాన్ని పూడ్చిపెట్టావా? పూడ్చిపెట్టేసానక్క. మంచి పని చేసావురా. ఈ రోజుకి వాళ్ళకి ఇచ్చిన వాడు అంతమయ్యేటప్పుడు చివరి ఒక మాట అన్నాడక్క. ఏమన్నాడు రా? వాళ్ళని కాపాడడానికి ఎవరన్నా ఒకడు వస్తాడక్క. ఎవడు వచ్చిన వాడిని అంతం చేసేయాలరా మనం. సరే అక్క. అది గుర్తుపెట్టుకో. వాళ్ళ దగ్గరికి ఎవరు రాకుండా ఏదైనా మంత్రం వేసేద్దామక్క. పెడతా మంత్రాన్ని, నువ్వు కూడా మొదలుపెట్టు. ఒక్క నిమిషం ఆగొద్దు. సరే అక్క.
నాతో పాటు స్టార్ట్ అక్క వాళ్ళ దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు రారక్క. ఈ మంత్రం మనం రోజుకి 2 సార్లు పూజించాలి. ఇప్పుడు పూజించామా 3-4 గంటల తర్వాత మళ్ళీ పూజించాలి. సరే అక్క. నేను పూర్తి చేశాను రా. ఈ రోజుకి వారం అయింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి వస్తాను. సరే అక్క, వెళ్ళక్క. చూద్దాం, నడువు. నువ్వు వస్తావా? నేను రానక్క, నాకు వేరే పని ఉంది. సరే, నేను వచ్చాక ఏం జరిగిందంతా చెప్తాను. సరే అక్క.